హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియా అల్టిమేట్ ఛానల్. నేను ప్రియా. ఈరోజైతే మీ అందరికి ఇష్టమైన రెసిపీస్తో మేము ముందుకు రాబోతున్నాను. అదేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? ముందుగా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్. మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం అయినా చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదండి, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ బటన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే సెట్టింగ్స్లో సెట్ చేసుకోండి. అలా సెట్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. దానికన్నా ముందు ఇంకొక రిక్వెస్ట్ కూడానండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా ఛానల్కి హెల్ప్ అవుతుంది, ఇంకా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఇంకా లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేస్తే బూస్టింగ్ లాగా ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది మేము ముందుకు తేవడానికి నాకు ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుందండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ అయితే వడల రెసిపీ చూసేద్దామండి. వడలు పర్ఫెక్ట్గా రావాలంటే ముందుగా ఒక గిన్నెతో నీళ్ళు పోసుకోండి. ఆ గిన్నెలో నీళ్ళు పోసుకుంటారు కదా, అది ఇలా చేయిని మొత్తం తడుపుకొని ఇక్కడ చూడండి నేను చెప్పిన విధంగా అరచేతిలోని వేసుకొని ఒక హోల్ చేసేయండి. అంతే, చాలా అంటే చాలా సింపుల్. ఇక్కడ కొంచెం కనిపిస్తున్నట్లేదు, మళ్ళీ ఒకసారి చూపిస్తానండి. అండ్ ఇక్కడ చూసారా, వేసిన వెంటనే కూడా పొంగుతున్నాయి. ఇలా బాగా పొంగు రావాలంటే ఒక చిన్న టిప్ చెప్తాను. ఇంకా ఆయిల్ బాగా పీల్చకూడదంటే కూడా ఒక చిన్న టిప్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. అదేంటంటే పప్పు మనం ఆడేటప్పుడే అందులోనే కొంచెం సాల్ట్ వేసేయాలి. అండ్ పిండి అయితే పొట్టుపప్పు అయితే ఇంకా బాగుంటుంది, కరకరలాడుతూ వస్తుంది. ఇంకా గారెలు చూసారా, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇంకా షేప్ అది కూడా చాలా బాగుందండి. అండ్ లోపల అయితే ఎంత క్రిస్పీగా అంటే అంత క్రిస్పీగా వచ్చింది. కుదిరితే కొంచెం సోడా ఉప్పు అనేది యాడ్ చేయండి. సోడా ఉప్పు మ్యాక్సిమం అవాయిడ్ చేయమనే చెప్తాను. ఎందుకు యాడ్ చేయమంటున్నానంటే బాగా పొంగాలి, ఇంకా లోపల కూడా బాగా ఉడకాలి అనుకుంటే అలా చేయండి. ఇంక ఇక్కడ చూసారు కదా, తడి చెయ్యి, ఫస్ట్ చెయ్యి అనేది తడుపుకుంటున్నాను, ఆ తర్వాత ముద్ద అనేది తీసుకుంటున్నాను. ఇంకా చేతి మీద కొంచెం వాటర్తోని ప్రెస్ చేసుకుంటూ వేసుకుంటే చక్కగా పొంగుతాయండి, పర్ఫెక్ట్గా వస్తాయి గారెలు రెసిపీ అయితే. ఇంకా గారెల పప్పులోని పొట్టుపప్పు నానబెట్టుకునేటప్పుడే పక్కన కొంచెము వేరే గిన్నెలో ఒక 3 నుంచి 4 మెంతులు, ఇంకా కొంచెం శనగపప్పు అండి, ఒక స్పూన్ సుమారు శనగపప్పు వేసుకొని నానబెట్టుకోండి. ఎప్పుడైతే మనం పిండి ఆడుకుంటామో అప్పుడు ఈ పప్పు కూడా కలుపుకోండి. అలా కలుపుకోవడం వల్ల ఏంటంటే ఇలా క్రిస్పీగా కాలుతాయి. ప్లస్ ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉందండి, ఆయిల్ అనేది పీల్చదు. ఎక్కువ సోడా ఉప్పు వేయంగానే ఆయిల్ కూడా పీలుస్తుంది అండ్ హెల్త్కి కూడా మంచిది కాదు. అందుకని నేను చెప్తా ఉంటాను సోడా ఉప్పు వేయొద్దు అనేసి. సాల్ట్ కూడా పిండి పట్టేటప్పుడే వేయండి. దానివల్ల ఏంటంటే వాటర్ పోయకుండానే కొంచెం సాల్ట్ వల్ల వాటర్ కంటెంట్ లాగా అనిపిస్తూ ఉంటుంది కదా, అది పర్ఫెక్ట్గా రావడానికి మనకి హెల్ప్ అవుతుంది. ఇంకా పిండి ఒకటి గ్రైండర్లో ఆడుకోండి, మిక్సీలో వద్దు. మిక్సీలో ఆడుకోవడం వల్ల పర్ఫెక్ట్గా రావండి. గ్రైండర్లో ఆడుకుంటే పిండి అనేది కొంచెం ఆట వస్తుంది, ఇంకా కొంచెం క్రిస్పీగా వస్తే లోపల కూడా బాగా పొంగుతుంది. ఇంక ఇక్కడ చూసారు కదా, గారెలు అయితే సూపర్గా వచ్చాయండి. ఇంకా టైం ఉండి నీట్గా షేప్ చేసుకుంటే అచ్చం హోటళ్ళ లాగానే వస్తాయి, కానీ అంత టైం లేదు కదా, ఫాస్ట్గా చేస్తున్నాను. కానీ పొంగడం అయితే చాలా బాగా పొంగింది. ఇంకా కలర్ చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇక్కడైతే చిట్టి వడలు ఎందుకు వేస్తున్నానంటే పెరుగు ఆవడలు కూడా మీకు చూపిద్దాం, పనిలో పని ఇంకోసారి ఎందుకు రెసిపీ చేసి చూపించడం అనేసి చిట్టి వడలు కూడా వేస్తున్నానండి, పెరుగు ఆవడల కోసం అనేసి. పెరుగు ఆవడలు మా హస్బెండ్కి చాలా ఇష్టం. పెరుగు ఆవడలు ఎవరికి ఇష్టం ఉండదండి, చాలా బాగుంటుంది కూడా కదా, అందుకనేసి. ఇంక ఇక్కడ చూడండి, అండ్ ఫైనల్ది వేస్తున్నాను. ఇంకా చూసారు కదా, అయిపోయింది పిండి కూడా. కరెక్ట్గా మనకి ఎంత సరిపోతుందో అంతే పట్టుకుంటే వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, ఇంకా మనం ఎంజాయ్ చేయగలుగుతాం తినటానికి కూడాను. ఇంక ఇక్కడ చూడండి, బాగా అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడు పెరుగు తాలింపుకి కావాల్సినవి ఏంటంటో చూద్దాము. ఒక ఎండుమిర్చి, ఇంకా 2 మెంతులు, కొంచెం ఆవాలు అండ్ కొంచెం జీలకర్ర, ఇంకంతే, ఎక్కువ వేసుకోవద్దు. ఇంకా పచ్చిమిర్చి అండ్ అల్లము దంచుకొని వేసుకోండి. ఇక్కడ చూసారా, కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను అండ్ కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. ఈ 2 వేసుకున్నాక కొంచెం చిట్పట్లాడనిచ్చేసి పొయ్యి కట్టేసేయండి. ముందుగా మజ్జిగని కలిపి పెట్టుకుంటాం కదా, ఆ మజ్జిగని కొంచెం స్టవ్ ఆఫ్ చేసి ఒక 2 మినిట్స్ చల్లారనివ్వాలి. ఇంక ఇక్కడ పసుపు కూడా ఇప్పుడు ఇంకా ముందుగా మజ్జిగలాగా చేసి పెట్టుకున్నాను కదండి, ఇప్పుడు అది కూడా యాడ్ చేసుకుంటున్నాను.
ఇంకా పసుపు ఇవన్నీ యాడ్ చేసుకున్నాం కదా. ఇందులో అయితే మనం ఆనియన్స్ వేసుకోక్కర్లా, సాల్ట్ కొంచెం చూసి చెక్ చేసుకొని వేసుకోండి. నేను ఇంతవరకు అయితే సాల్ట్ వేయలే, ఇప్పుడే వేస్తున్నా. చూసుకొని చెక్ చేసుకొని వేసుకోండి, ఎందుకంటే గారెల్లో కూడా సాల్ట్ ఉంటుంది కదా, మరీ అంత ఎక్కువగా వేసుకోక్కర్లే. ఇప్పుడు వడల కోసం నేను ఒక గ్లాస్ కంటైనర్లోని ఈ మజ్జిగ అంతా పోస్తున్నాను పెరుగు ఆవడలు చేసుకోవడానికి. ఇంకా ఇది వేడిగా ఉండాలి అండ్ ఆవడలు కూడా వేడిగా ఉండాలండి, వెంటనే పీల్చేస్తే. ఇంక ఇక్కడ చూడండి మజ్జిగలోనైతే ఆవళ్ళు అనేవి డిప్ చేసేస్తున్నాను. ఇంక చూసారు కదా, ఇంక ఇలాగైతే డిప్ చేసాను. ఒక 2 hours తర్వాత మళ్ళీ బ్యాక్ ప్రెస్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలాగే బ్యాక్కి తిప్పేసి 2 hours తర్వాత మళ్ళీ చేసుకోండి, చాలా సూపర్గా వస్తాయి ఆ వళ్ళు అనేవి. ఇంకా ఇది పర్ఫెక్ట్గా ఉంటాయండి. ఇంకొకటి వేసాను, పర్ఫెక్ట్ కంటే పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి నాటుకోడి పులుసు. దానికోసం ముందుగా కావాల్సినవి ఆనియన్స్ అండ్ టమాటో పేస్ట్ పట్టుకోవాలండి. వీటిని ఫైన్ పేస్ట్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఈ పేస్ట్ రెడీ అయిపోయిందంటే మనం చాలా సింపుల్గా కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, ముందే నేను చికెన్ ఒక 3 times కడిగేసి కొంచెం అంత వెనిగర్ అండ్ సాల్ట్ వేసేసి ఒక 15 minutes పాటు నాననిచ్చానండి, కొంచెం నీచు స్మెల్ అనేది పోతుంది అనేసి. ఇంక ఇక్కడ చూసారు కదా, ప్యాన్ అయితే హీట్ చేసేసాను, అందులో కొంచెం ఆయిల్ వేసాను. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇప్పుడు ముందుగా మనము టమాటో ప్యూరీని పట్టుకున్నాం కదా, ఆనియన్ టమాటో ప్యూరీని అది వేసుకోవాలండి. ఆ ప్యూరీ అంతా బాగా వేగినంత వరకు వేయించుకోవాలి. అందులోనే కొంచెం వెల్లుల్లి ముద్ద కూడా యాడ్ చేసేసుకోండి. మొత్తం అన్నీ ఒకేసారి వేగిపోతే మంచి స్మెల్ కూడా వస్తుంది మనకి. పచ్చివాసన పోయినంత వరకు ఎప్పుడూ వేయించుకోవాలి, ఇంకా దగ్గరుండి వేయించుకోవాలండి. ఇంక ఇక్కడ చూసారు కదా, ఆయిల్ అయితే బాగా వేడెక్కింది, అటు ఇటు చిమ్ముతూ ఉంది. ఇంక ఇక్కడ చూడండి, ఇంకా పసుపు వేసే అంత అవసరం అయితే లేదండి. పసుపు నేను ఆల్రెడీ మీకు ముందే చెప్పాను కదా, అల్లం వెల్లుల్లి ముద్దలోని పసుపు కలిపేసాను. ఇంకా మనం ఎన్నిసార్లు వేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఇంక ఇక్కడ చూడండి, మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఇది బాగా ఫ్రై అయిపోయి సగం అయిపోవాలండి. దానిలోనున్న వాటర్ కంటెంట్ అంతా బాగా వేగాలి, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా కర్రీ అనేది ప్రిపేర్ అవుతుంది. లేదంటే అసలు పర్ఫెక్ట్ టేస్ట్ అనేది ఉండదు, పచ్చి స్మెల్ వస్తుంది. ఇంకా చూసారా, ఇక్కడ కొంచెం వాటర్ కంటెంట్ అనేది తగ్గింది, ఇంకా తగ్గాలండి. ఇంకా తగ్గితేనే దాని టేస్ట్ అనేది అల్టిమేట్గా ఉంటుంది. అలాగని కొంచెం కూడా మాడకూడదు. ఈ స్టేజ్లో ఏంటంటే మనం 10 నిమిషాలకి 10 నిమిషాలు కాదండి, 10 సెకండ్లకి అలా తిప్పుతూనే ఉండాలి. లేదంటే ఇంక ఇక్కడ చూసారా, నాటుకోడికి స్కిన్ ఉంటుంది. ఇంక ఇది వచ్చేసి లేత కూడా అండి. నేను కుక్కర్లో అలాగా వండట్లేదు, నార్మల్గా ఎక్కువసేపు ఉడకనిచ్చాను. ఇంకా కొబ్బరి పాలతో వండానండి. దీని టేస్ట్ అయితే అస్సలు చెప్పనక్కర్లా, ఎంత బాగుందంటే అంత బాగుంది. ఒక్కసారి మీరు ఈ కర్రీని తిని చూడండి, నా వేలో ట్రై చేసి ఇంకా అసలు వదిలిపెట్టరు. ఇది గారెలకు కూడా చాలా కాంబినేషన్ బాగుందండి. నాటుకోడి పులుసు, చిల్లుగారె ఫేమస్ కదా ఎక్కడైనా. ఇంకా పండుగల టైంలో ఎక్కువ వండుకుంటూ ఉంటారు కదా, అలాంటిది నేను కొబ్బరి పాలతో నాటుకోడి పులుసు చేశాను. అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి. సింపుల్ మసాలాతో చేశాను, సింపుల్గా ప్రిపేర్ అయిపోతుంది. అండ్ కాకపోతే ఏంటంటే ఎక్కువసేపు మనం ఉడకనివ్వాలి. ముక్క అనేది చాలా గట్టిగా ఉంటుంది, మటన్ లాగా ఉంటుందండి. మనం కుక్కర్లో అయితే 4 విజిల్స్ రానిచ్చిన తర్వాత ఈ ప్రాసెస్లో యాడ్ చేసేసుకోవచ్చు. నాకు అలా కొంచెం ఇష్టం లేదు, ఇలా వేగితే కూడా టేస్టీగా ఉంటుంది అనేసి ఇలాగే. ఇంక ఇక్కడైతే కొబ్బరి పాలు అనేది యాడ్ చేశాను. ఆల్రెడీ మీకు నిన్న వీడియోలోనూ మొన్న వీడియోలోనూ నేను కొబ్బరి పాలు ఎలా తీయాలనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా కొబ్బరి పాలతో బిర్యానీ చేశాను కదా, అది చూడండి. ఇంకా ఈ పాలు యాడ్ చేసిన తర్వాత ఇంకేం యాడ్ చేయొద్దండి, సిమ్లో పెట్టి మినిమం 40 minutes పాటు అయితే ఉడకనివ్వండి, లిడ్ క్లోజ్ చేసి. ఈ వాటర్ ఒక 40% అయిపోయిన తర్వాత, అంటే 40% ఉడికిన తర్వాత, 40% వాటర్ కంటెంట్ తగ్గిన తర్వాత ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తాను, ఎందుకంటే ఆ స్మెల్ అనేది పట్టడానికి. 40% వాటర్ కంటెంట్ తగ్గిన తర్వాత మనము నెక్స్ట్ అన్నీ యాడ్ చేసుకుంటే ముక్కకి అన్నీ పడతాయండి. ఇది కొంచెం ప్రాసెసేనండి, టైం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే సిమ్లో ఉడికించాలి. మామూలు కోడికి అనుకోండి 1/2 hour పాటు అయితే మొత్తం 1/2 hourలో కర్రీ ప్రిపేర్ అవుతుంది. ఇది నియర్లీ 1 hour పడుతుంది. వాటర్ పోసాకే 40 minutes ఉడికించుకోవాలి. ఇంకా లిడ్ పెట్టాను. ఇంక ఇక్కడ చూసారా, ఆయిల్ అనేది ఎంత బాగా రిలీజ్ అయిందో. ఇంక ఇక్కడ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది.
ఇంక ఇక్కడ కొంచెం కుక్ అయిన తర్వాత ఇప్పుడైతే నేను కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలండి, హెవీ మసాలా అయితే యాడ్ చేయట్లేదు. నాటుకోడికి హెవీ మసాలా సెట్ అవ్వదండి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నార్మల్ కన్నా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి, కొంచెమేనండి. ఆ ఘాట్ ఫ్లేవర్ అనేది ఖచ్చితంగా దీనికి ఉండాలి. ఇక్కడ చూసారు కదా, కొంచెం కారం అండ్ కొంచెం ధనియాల పౌడర్ని యాడ్ చేశాను. ఇంతేనండి, సింపుల్ మసాలానే. ఇంకా ధనియాల పౌడర్ తప్ప ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా నేను ఎక్స్ట్రా యాడ్ చేయలేదు. అండ్ కొబ్బరి పాలతో చేసాం కాబట్టి దీని టేస్ట్ అల్టిమేట్గా ఉంది. అండ్ సింపుల్గా చేసుకున్న మసాలా కొంచెం ఎక్కువగా లేకపోయినా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంది. ఎందుమూలనంటే మనము కొబ్బరి పాలను యాడ్ చేసాం కదా, అందుకనే. ఈ కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందనేది చెప్పండి ఫ్రెండ్స్. కోసం పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదండి, సింపుల్ ఇంగ్రీడియంట్సే. అండ్ కానీ కొంచెం కష్టపడాల్సింది ఏంటంటే ఒక కొబ్బరి చెప్పుతో పాలు తీయడం. ఒక కొబ్బరి చెప్పు చాలండి, 2 అక్కర్లేదు. అండ్ దీని టేస్ట్ అయితే ఎంత బాగుందంటే అంత. గార కాంబినేషన్గా కానీ, రోటీ కాంబినేషన్గా కానీ, రైస్ కాంబినేషన్గా కానీ, బిర్యానీ కాంబినేషన్ కానీ సూపర్ అంటే ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఎవరికైనా న్యూస్లో అయితే షేర్ కూడా చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. టేక్ కేర్, బాయ్ బాయ్.